అందరికీ జై భీమ్. నా పేరు ఎరికిపాటి విజయ్, మాలసేన వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు స్వర్గీయ వంగవీటి రంగా గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పెద్దలు మరియు తోపుకాపు డైరెక్టర్ అయినటువంటి లావేట్ శ్రీని గారు, మరి మా పసుపులేటి శేషన్న గారి ఆధ్వర్యంలో, శివరావు గారు, తర్వాత విజయ్, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వంగవీటి మోహన్ రంగా గారికి నివాళులర్పడం జరిగింది. ఈరోజు వంగవీటి రంగా గారిని ఒక కులనాయకుడిగా చూడొద్దని చెప్పేసి యావత్ సమాజానికి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే తను నమ్ముకున్న ప్రజల కోసం, తన కోసం ఉన్నటి ఆటో డ్రైవర్లు, రిక్షా యూనియన్లు, కార్మికులు, ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాల కోసం ఆయనని త్యాగం చేసుకునే పరిస్థితి చూడాలి. ఆయన ఒక త్యాగశీలిగా చూడాలి. ఎందుకంటే చాలామంది వంగవీటి రంగా గారంటే రౌడీగానో లేకపోతే గొండాగానో లేకపోతే ఇంకోగానో చిత్రీకరిస్తారు. అది తప్పు. తను నమ్ముకున్న ప్రజలు కష్టపడుతుంటే ఆ ప్రజలకు అడ్డంగా నిలబడి వాళ్ళ హక్కుల కోసం పోరాడి తన ప్రాణత్యాగం కూడా చేశాడు. ఒక ఇళ్ల స్థలాల కోసం ఆయన ధర్నా చేస్తే రాక్షసంగా, దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో కులాలకు అతీతంగా ఎదుగుతున్నాడని ఒకే ఒక్క కారణంతో కొంతమంది మేధావులు, రాజకీయవేత్తలు కుట్ర పని ఆయన చంపారు. అంతే తప్ప ఆయన వేరే విధంగా చంపలేదనే విషయాలు మనందరం గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నా. అలాగే ఆయన పేద ప్రజల కోసం, రిక్షా కార్మికుల కోసం నిరంతరం కూడా శ్రమించిన మహా వ్యక్తి వంగవీటి రంగా గారు. ఏ రోజు ఆయన ఇంటికి వెళ్ళినా, ఎప్పుడు ఆయన ఇంటికి వెళ్ళినా ఆ గుమ్మలు, తలుపుల ద్వారాలు తెలిసే ఉంటాయని చెప్పేసి అక్కడున్న ప్రజలకు కూడా ఈరోజు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు చెప్తూనే ఉన్నారు. ఆయనకు చుట్టూ కూడా వెనుదన్నుగా నిలిచింది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం ఒక కుల నాయకుడిగా కాకుండా జాతీయ నాయకుడిగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న ప్రజెంట్ వ్యవస్థలో కూడా, ఈ రాజకీయ వ్యవస్థలో కూడా మాలలు, కాపులు కలిసి ఒక రాజకీయ వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సమాజానికి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మాలలు, కాపులు అనే అత్యధిక వర్గాలుగా ఉన్నారు. ఈరోజు విడిపోయి కులాల పేరుతోనే కుమ్ములాట్లాడుకుని ఈ రోజుకు మనకు రావాల్సిన ఫలాలు మనం సాధించే పరిస్థితుల్లో లేము. దీన్ని మన ప్రజలైతే ఎవరున్నారో, కాపులు కానీ, కాపు కులాలకు సంబంధించిన వ్యక్తులు కానీ, మాలలు కానీ, మాలేతరకు సంబంధించిన వ్యక్తులు కానీ దీన్ని పూర్తిగా పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ఒక రాజకీయ వ్యవస్థను స్థాపించాలంటే రెండు కులాలు కలిసి సాధిస్తేనే ఇది అవుద్దని చెప్పేసి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మనం కుమ్ములాటలు కాకుండా కుల వ్యవస్థను బయటపెట్టి రాజకీయ వ్యవస్థ నిర్మించే విధంగా మనందరం కూడా ముందుకొచ్చి కాపు మాల ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి మేము తెలియజేస్తూ, మరోసారి వంగవీటి రంగన్న పేదల మనిషి, పేదల పెన్నిది, పేదల కోసమే తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి యొక్క రంగన్న గారికి మరోసారి మాలసేన తరపున ఘనన నివాళి అర్పిస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై రంగా గారు.